మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సామ్రాజ్య స్థాపకులు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకులు రొయ్యల రాంప్రసాద్లు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశం కోసం, ధర్మం కోసం జీవించారని, గోమాతను పూజించారని, ప్రతి స్త్రీలో అమ్మను దర్శించారని, మనం కూడా శివాజీలా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఖండధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య, కర్రి వెంకటేశం, తూప్రాన్ చేగుండ ద్విఖండ ప్రచారకులు శివకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రధాన వక్త రొయ్యల రాంప్రసాద్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానం చేశారు. ఈ వేడుకలను శివాజీ మహారాజ్ యొక్క ధైర్యం, నాయకత్వం మరియు దేశభక్తిని గుర్తు చేసుకునేందుకు ఒక అవకాశంగా నిలిచాయన్నారు. శివాజీ మహారాజ్ యొక్క జీవితం మరియు సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. మరియు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అదేవిధంగా ఎంపీఓ గారు, లేకపోతే మన ఎంఆర్ఓ గారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, కార్యదర్శి, మిగతా వాళ్ళందరూ కూడా శివాజీ 396వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. శివాజీ జన్మదినం జరపాలి అనేది మనం యోజన చేసింది కాదు. రాజ్యాంగం తయారైనప్పుడే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజం ముందుకు నడవాలి. ఆ రాజ్యాంగంలో శివాజీ ఏం చేసినంటే హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడ్డాడు, అదేవిధంగా గోమాత రక్షణ కోసం పాటుపడ్డాడు. ఆనాడు వీర శివాజీ గుళ్ళు గోపురాలు రక్షించడం కోసం పాటుపడ్డాడు. ఆనాడు వీర శివాజీ ప్రతి స్త్రీలో మాతృమూర్తిని సందర్శించాడు. స్వదేశం కావాలి, స్వరాజ్యం కావాలి, విధర్మీ నుంచి, గో అంతకు నుంచి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఛత్రపతి శివాజీ 396 సంవత్సరాల క్రితము శివనేరి దుర్గంలో జిజామాతకి, షాహాజీ భోస్లకి జన్మించిన ఆ వీరుడు ఈ దేశం కోసం 580 పైన యుద్ధాలు చేశాడు, 400 పైన కోటలు నిర్మాణం చేశాడు. యావత్ భారతదేశంలో ఉన్న రాజులందరినీ యూనిటీ చేశాడు. ఆనాడున మొఘళ్ళతోటి, తుర్కాలతోటి, సుల్తాన్లతోటి, అందరితోటి యుద్ధం చేసి ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించి ప్రపంచంలో హిందూ ధర్మాన్ని గురుస్థానం తీసుకొచ్చాడు. అలాంటి మహాపురుషుని యొక్క జయంతి ఉత్సవం అన్ని ఊర్లలో దేశమంతటా సంఘటన చేయడం కోసం ఆనాడు తిలక్ మహాశయుడు స్వరాజ్యమైన ఆ జన్మాంకాన్ని నినదించి ఇప్పుడు వందే మాతరం అంతర్జాతీయ గీతం ప్రపంచ ప్రఖ్యాతిగా జనగణమన వీటి ఆధారంగా ఆనాడు దేశ స్వతంత్రం కోసం స్వరాజ్యమైన జన్మాంకాన్ని తిలక్ ఆదేశంతో శివాజీ జయంతి ఉత్సవాల పేరుతోటి సమాజంలో చైతన్యం తీసుకొచ్చాడు ఆనాడు తిలక్ మహాశయుడు. అట్లా దేశ మొత్తంలో శివాజీ జయంతి ఉత్సవాలే ప్రాధాన్యంగా ఆ తిలక్ ఎంత చేసినో అట్లా మనం కూడా దేశం మొత్తంలో సమాజంలో ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా మేమంతా దేశభక్తులం, అంతా ఒకటే, దేశం కోసం జీవిస్తాం, దేశం కోసం మండిస్తాం అనే సంకల్పం నిర్మాణం చేయడం కోసము అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఛత్రపతి శివాజీ దేశ పరిపాలన వ్యవస్థ రైతుల కోసం ఏ విధంగా చేశాడు, గోమాత రక్షణ కోసం ఏ విధంగా చేశాడు, మండల వ్యవస్థ ఏ విధంగా చేశాడు, ఈ యొక్క పట్టా పాస్ పుస్తకాల విషయం ఏ విధంగా చేశాడు. 396 సంవత్సరాల క్రితమే వీర శివాజీ తెలుగు భాషకి, సంస్కృత భాషకి మొదటి స్థానం ఇచ్చి ప్రపంచంలోనే ఒక ఆదర్శ రాజుగా, శీలవంతుడిగా అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఆ శివాజీని మనము మన భారతదేశంలో కూడా అంబేద్కర్ ఆదేశం మేరకి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో, మన గ్రామ సేవకుల ఆధ్వర్యంలో, మన పుర ప్రముఖుల ఆధ్వర్యంలో, మన వెల్దుర్తి గ్రామ పంచాయతీలో ఎట్లయితే మనం శివాజీ ఉత్సవం చేసుకున్నామో అట్లా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఎవరున్నా సరే, పార్టీ ఏదైనా సరే, దేశభక్తులందరూ కలిసి ప్రతి సంవత్సరము శివాజీ వేడుకలు ఘనంగా చేస్తారని ప్రార్థిస్తూ మీరు ఇంతసేపు కూర్చున్నందుకు మీకు ప్రత్యేకంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క జయంతి శుభాకాంక్షలు చెప్తూ, ఆనాడు వివేకానందుడు ఎక్కడ పోయినా శివాజీ గురించే కథ చెప్పిన తర్వాతనే ఉపన్యాసించాడట. అట్లా 30 దేశాల్లో ఛత్రపతి శివాజీ కథ చెప్పిన తర్వాతే స్వామి వివేకానంద తన ఉపన్యాసం. అట్లా ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన డాక్టర్ కేశవరావు ఆయన కూడా అదే చెప్పాడట, నీకు ఎవరు ఆదర్శం అంటే ఇంకెవరు, ఆ వీర శివాజీ నుంచి మున్లోకాలు ఎవరు లేరు, ఆ దశావతార మూర్తులకు ప్రతిరూపం అని చెప్పాడు. అంబేద్కర్ కూడా నీకు ఎవరు ఆదర్శం అంటే ఆ వీర శివాజీ లేకపోతే ఈ రాజ్యాంగ వ్యవస్థలో తక్కువ కులము, ఎక్కువ కులము ఎప్పుడు పెద్దవాళ్ళే పైపోయేవాళ్ళు, కింద వాళ్ళకి అవకాశం లేకుండా పోయేది. కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థలు కావచ్చు, మిగతా అన్ని వ్యవస్థలు ఆనాడే ఆ వీర శివాజీ ఒక వ్యవస్థను చేశాడు. వీర శివాజీ తన సైన్యంలో అన్ని పదవులలో అన్ని కులాల వాళ్ళని చేర్చుకున్నాడు. ఈ కులము, ఆ కులము, ఆ మతం, ఈ మతం కాదు, అందరినీ
తన యొక్క సైన్యాలను చేసుకొని వాళ్ళందరిలో దేశభక్తి నింపాడు. దేశం కోసం జీవించాలి, దేశం కోసం మాటించాల సంకల్పం నింపాడు. కాబట్టి ఆ వీర శివాజీ ఏదైతే చెప్పిండో అదే నేను రాజ్యాంగంలో రాశా. శివాజీ రాజ్యం ఎట్లుందో అట్లా మన రాజ్యం అట్లా కావాలని చెప్పి అంబేద్కర్ తన రాజ్యాంగంలో రాశాడు. కాబట్టి ఆ వీర శివాజీ గురించి అంబేద్కర్ రాసిన విషయాలు, ఆ యొక్క స్వామి వివేకానంద చెప్పిన విషయాలు మనకందరికి తెలుసు. అయినప్పుడు కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను. మీరు ఇంతసేపు ఓపిక ఉన్నందుకు మీకు ప్రత్యేక నమస్కారాలు. వచ్చే సంవత్సరం శివాజీ విగ్రహం దగ్గర ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటాము. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారాలు అందజేయాలని